తడిసిన సిమెంట్ బస్తాల మంచి దిట్టంగా ఉంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఓకే లెట్స్ మూవ్ సార్. యా మూవ్ యా సార్. పదండి సార్. కమ్ ఆన్ యా. ఏదో ఒక మెదడులో నరం కట్ అయిపోయినట్టు ఉంది. పిచ్చోడైపోయాడు. ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఓసిని తస్సాల బొడ్డు చూసాంలేవా. ఓకే రారా మనం వెళ్దాం. బాబు అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవా. ఊపుంది, ఊపేస్తా. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. ఈ రోజు నన్ను కాటేస్తాడు. ఈ రోజు నన్ను కొరికేస్తాడు. ఓహో అబ్బో. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. உங்க செல் நம்பர் என்ன? அதான் இதுல இருந்து என் போனுக்கு ஒரு மிஸ்டு கால் கொடுத்துறேன். ஓகே. థాంక్స్. అంటే ఎస్. ఓ తిప్పేసుకోకో లూజ్ అయిపోద్ది. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఉన్నావు. మనకు దొరుకుద్దా నాయ్? ఉత్తరం దొరుకుతుందా? అమ్మకు బాగా దండం పెట్టుకో. హే, మన అమ్మ నాన్న చనిపోతే మనకి ఇంత బాధేస్తుందేమో. సరే, ఇంత బాధేస్తుందేమో. అప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. అదే నాది అనుకున్న అమ్మాయి మన లైఫ్లో లేకపోతే మీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి పడదెంగి ఏం పెట్టకుండా చేయాలి. అప్పుడు తెలుస్తుంది అమ్మ బాబుల విలువ. I wasn't that old. Like, okay, girl. నాకు స్టాండర్డ్ తెలుగే అర్థం కావట్లేదు. ఇంత లోకల్ తెలుగు ఎలా అర్థం అవుతుంది? చూసి చూసి ఊసే ఆవిడ మీద. ఫ్యామిలీ స్టార్ టీజర్ లో పెద్ద మిస్టేక్ అయితే ఉందన్నమాట. ఏమిటో చెప్పేది. నేను స్లో మోషన్ లో చూసి ఇదైతే కనిపెట్టడం జరిగింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మనోడు చాలా పనులు అయితే చేసిండు అండ్ దోష వేసేటటువంటిది కూడా చూపించడం జరిగింది. జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే మన విజయ్ దేవరకొండ వేసింది దోష కాదు, అక్కడ వేసింది ఒక పేపర్ అన్నమాట. అంటే ఇంకా పట్టించుకోరు అనుకున్నారేమో, రియల్ అయినటువంటి దోష పెట్టలేదు. కనీసం దోష లాంటిది పెట్టకుండా జస్ట్ లైక్ ఒక పేపర్ వేయడం జరిగింది. పేపర్ తినేది ఎవరు? కొండన్న.
నువ్వు తింటవా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నా క్వశ్చన్. దీని మీద మీ కామెంట్. ఎవడరా నువ్వు మాట్లాడేది? ఎర్రిపూక అంటే ఎవరు అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తారనమాట. నేను ఇప్పుడు దానికి స్పీచ్ ఎందుకు, సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఆపుకోలేకపోతున్నాను రా.